రియల్ విన్నర్ గౌతమ్ అని చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే అసలేం జరిగింది అంటే ఇద్దరు చాలా ఈక్వల్గా ఉన్నారు. అది అందరికీ తెలుసు ఓటింగ్లో. అప్పుడు కొంచెం 1 to 2% ఎక్కువలో నిఖిల్ ఉన్నారు. దానివల్లే నిఖిల్ విన్నర్ అయ్యాడు. అయితే చాలామంది కాదు స్టార్ మా వాళ్ళు కావాలని చేశారు, నిఖిల్ని విన్నర్ గౌతమ్ తొక్కేశారు, రియల్ విన్నర్ గౌతమే అంటున్నారు. అలా అయితే చెయ్యరు. ఎందుకంటే అఫీషియల్గా మనం చూసినట్టయితే అప్పుడు అమర్దీప్ని చేయాలి సీజన్ 7లో, కానీ పల్లవ్ ప్రశాంత్ని అక్కడ విన్నర్ చేశారు. వాళ్ళు అలా చేయరు అని నేనైతే అనుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఓట్లు నిఖిల్కి పడ్డాయి కాబట్టి నిఖిల్ విన్నర్ అయ్యాడు, గౌతమ్ సెకండ్ వచ్చాడు. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అయిపోయింది, విన్నర్ని కూడా అనౌన్స్ చేశారు. ఒక 20 రోజులు అవుతుంది కాబట్టి ఇద్దరు టాప్లో ఉన్నారు కాబట్టి అందరూ హ్యాపీగా ఉండండి వాళ్ళ ఫ్యాన్స్ అని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ సీజన్లో ఎవరు వస్తారో చూడాలి. ఈ సీజన్ సంగతి ఇంకా అయిపోయినట్టే. ఇంకో 2-3 నెలలు ఆగితే అందరూ మర్చిపోతారు అని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి ప్లీజ్.